హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈరోజు మనం పైకి సంబంధించిన వీడియో అయితే తీసుకురాబోతున్నాం. ఏంటంటే చాలా వరకు ఆ పై మీద అంటే పై వాల్యూ ఎంత ఉండబోతుంది అనే స్పెక్యులేషన్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే ఊహాగానాలు చాలా ఉన్నాయి చాలా మందిలో. అంటే ఎగ్జాక్ట్గా ఎంత ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే అది ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాతే దాని వాల్యూ డిసైడ్ చేయొచ్చు. అంటే మనము సేల్స్ డిమాండ్ని బట్టి మనం అమ్మేదాన్ని బట్టి ఎక్కువ పీపుల్ అమ్మితే కనుక మార్కెట్లో ఉన్న ఆ పై యొక్క వాల్యూ అనేది పడిపోతుంది. అలాగే కొనే డిమాండ్ ఎక్కువ ఉంటే కనుక సో దాన్ని రేట్ అనేది పెరుగుతుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుంది. ఇది ఇలా ఉండగా మనం అసలు అంటే మనం ప్రెడిక్ట్ చేయగలిగేది ఎంతవరకు ప్రెడిక్ట్ చేయగలం, ఎంతవరకు ఉండొచ్చు అనేది మాత్రం మీకు ఒక అంచనాకైతే చెప్తాను. దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకోండి ఎంత ఉంటుంది అనేది. సో ఓవరాల్గా ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం అసలు ఏంటంటే పై యొక్క టోటల్ సప్లై ఎంతో చూద్దాం. పై యొక్క టోటల్ సప్లై వచ్చేసి 100 బిలియన్ యాక్చువల్గా. 100 బిలియన్ పై అనమాట. సో ఈ 100 బిలియన్ పైలో మనకి మార్కెట్స్ అంటే సర్క్యులేషన్లో ఉండే ఎన్ని కాయిన్స్ అండ్ టోటల్ కాయిన్స్ ఎన్ని, మ్యాక్స్ సప్లై ఎంత, వీటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మనకి మ్యాక్స్ సప్లై వచ్చేసి 100 బిలియన్ కాయిన్. లైక్ ఏంటంటే ఈ 100 బిలియన్ కాయిన్స్లోనే ఇంకో కాయిన్ కూడా ఉంది, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఉంది. దాని పేరు XRP. ఒకసారి చూద్దాం, ఇది కూడా చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి, XRP ₹47.99, అంటే ఆల్మోస్ట్ ₹48 ట్రేడ్ అవుతుంది కదా. అయితే ఇక్కడ దీని సప్లై కూడా చూడండి, మ్యాక్స్ సప్లై ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే మీరు 100 బిలియన్ కాయిన్స్ ఉన్నాయి చూడండి. 100 బిలియన్ కాయిన్స్ ఇది వచ్చి చాలా సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. వీటి మీద రిప్పల్ దానికి సంబంధించి కేసు కూడా జరిగింది, సెక్ కేసు వేయడం జరిగింది. అది మొన్న వీళ్ళు గెలిచారు, మొన్న కేసు గెలిచారు అనుకోండి. బట్ ఒకప్పుడు ఇది 230 నుంచి 300 మధ్యలో టాప్ ప్రైస్కి అయితే వెళ్ళింది ఒక్కొక్క కాయిన్. సో అదే రేంజ్లో మన పై ఉంటుందా అని అంటే ఇంకా ముందు చెప్తాను. మీరు కంపారిజన్, ఇది ఒక కంపారిజన్, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇది కూడా సేమ్ మనకు పైకి ఎంతైతే మ్యాక్స్ సప్లై, ఇక్కడ చూడండి కింద లాస్ట్లో మ్యాక్స్ సప్లై ఎన్ని కాయిన్స్ మార్కెట్లో ఉన్నాయనంటే, ఎన్ని కాయిన్స్ మ్యాక్స్ సప్లై ఇస్తుందంటే 100 బిలియన్. కాకపోతే టోటల్ సప్లై వచ్చేసి 99 బిలియన్. సర్క్యులేషన్లో మాత్రం చూడండి ఎన్ని ఉన్నాయో, హాఫ్ ఆఫ్ ద కాయిన్స్ ఉన్నాయి. అంటే 100 బిలియన్స్లో 50 బిలియన్ కాయిన్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. దాని ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు? ₹47.99 ఉంది, ₹48 లాగా ఉంది. అయితే ఈ కాయిన్ ఇప్పుడు XRP వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇది ఓన్లీ ఫర్ ట్రేడింగ్ పర్పస్ అండ్ అట్ ది సేమ్ టైము దీని మీద నుంచి ఈ బ్లాక్ చైన్ ఉపయోగించి కొన్ని టోకెన్స్ని తీసుకొస్తారనమాట. సొంత బ్లాక్ చైన్ ఉంటే కాయిన్ అంటాము, ఆ బ్లాక్ చైన్ ద్వారా వచ్చే వాటిని టోకెన్స్ అంటాము. లైక్ ఇప్పుడు మనము ఇథేరియంకి సంబంధించిన బ్లాక్ చైన్ మీద ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని టోకెన్స్ అంటాము. ఇప్పుడు మన రీసెంట్గా ట్యాప్ టు ఎర్న్, హ్యామ్స్టర్ ఇవన్నీ చేస్తున్నాం కదా, అవి టాన్ బ్లాక్ చైన్ మీద ఉంటున్నాయి కాబట్టి ఆ టాన్ కాయిన్, హ్యామ్స్టర్ ఇవన్నీ ఏంటంటే అవి టాన్ టోకెన్ అనమాట. సో వీటిని టోకెన్స్ అంటారు. సో దీని ఉపయోగం ఏంటంటే ఇది బ్లాక్ చైన్ ఉపయోగించి కొత్త టోకెన్స్ జనరేట్ చేయడము, అలాగే మార్కెట్లో వాటికి సంబంధించి ట్రేడింగ్ చేస్తూ అప్ అండ్ డౌన్లో ఇవి చూసుకోవడం అనమాట. ఇలా ఉంటుంది వీటికి సంబంధించి, ఇవి ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు దీనిలాగే ఇంకో కాయిన్ కూడా చూద్దాం కంపారిజను. ఇది ₹48 లాగా ట్రేడ్ అవుతుంది కదా, దీనిలాగే ఇంకో కాయిన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఆల్మోస్ట్ 45 బిలియన్ కాయిన్స్. అంటే మన ఇప్పుడు పై సప్లైతో పోలిస్తే పై 100 బిలియన్ కదా, ఇది 45% దాంట్లో. అది 100% అనుకుంటే మన పై, ఇది 45% దాంట్లో. దీన్ని వాల్యూ చూడండి, ₹32గా ట్రేడ్ అవుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 300 వరకు వెళ్ళింది కాయిన్. హైయెస్ట్ రేట్ అనమాట, హై రేటు 300 వరకు వెళ్ళింది. బట్ ఈ సర్క్యులేషన్ సప్లై 35 బిలియన్ లాగా ఉంది. ఇంకో 10 బిలియన్ అయితే దీని కాయిన్స్ అయిపోతాయి, అప్పుడు దీనికి డిమాండ్ పెరుగుతుంది. ఇది కూడా ఏంటి అని అంటే మార్కెట్లో ఓన్లీ ఈ బ్లాక్ చైన్ ఉపయోగించి టోకెన్స్ని జనరేట్ చేసుకోవచ్చు, అలాగే మార్కెట్లో ట్రేడింగ్లో ఉపయోగించుకొని సేల్ చేసుకోవచ్చు. సో తద్వారా దీని యొక్క డిమాండ్ ఏంటి అనేది దాన్ని బట్టి దీని రేట్ డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది కంపేర్ చేసాం కదా మామూలుగా, అంటే ఇప్పుడున్న 100 బిలియన్ కాయిన్ దగ్గరలో ఉన్న కాయిన్స్తో మనం కంపేర్ చేసాం. సో అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మనది కాయిన్ వచ్చేసి 100 బిలియన్. వీటికి ఉన్న అంటే వీటి ఉపయోగాలు ఏంటో కూడా చెప్పాను. XRP కానీ అదా కానీ దేని ద్వారా మనకి దాని వాల్యూ పెరుగుతుందనేది. అలాగే మనకిప్పుడు పై చూద్దాం. పై ఏంటి అని అంటే మీరు గమనిస్తే ఇప్పుడు మార్కెట్లో ఒక కాయిన్ అయితే రిలీజ్ చేసున్నారు. అది ఎక్స్చేంజెస్ వితౌట్ మన పై నెట్వర్క్ వల్ల, కోర్ టీమ్ వల్ల సంబంధం లేకుండా, వితౌట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళైతే లిస్ట్ చేస్తున్నారు. ఇది IOU అంటాం,
ఐఓయు కాయిన్స్ అంటాము. సో ఇవేంటి అనంటే వీళ్ళు ఎక్స్‌చేంజెస్ వాళ్ళు ఒక పేరు పెట్టి దాన్ని ట్రేడింగ్‌లో ఉంచుతారు. ఆ కాయిన్స్ మనం విత్‌డ్రా చేసుకోలేము, వేరే వాలెట్‌కి పంపించలేము, ఏమి చేయలేము. కానీ వితౌట్ పర్మిషన్ వీళ్ళైతే కొన్ని ఎక్స్‌చేంజెస్ లిస్ట్ చేసేసాయనమాట కాయిన్స్‌ని. ఇది చూడండి ఇక్కడ బిట్‌మార్ట్ కాయిన్, ఎస్‌టీఎక్స్, ఎక్స్‌టీ.కామ్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఒక దాంట్లో అయితే $1,00,000 వరకు ట్రేడ్ అవుతున్న అవి కూడా ఉన్నాయి. దయచేసి వీటిని నమ్మకండి. దీని జోలికి కూడా వెళ్ళకండి. చాలా లాస్ అవుతారు. దీంట్లో ఆల్రెడీ లిస్ట్ అయింది కదా అని కూడా అవి చేయకండి. అయితే జస్ట్ మీకు కంపారిజన్ కోసం చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఈ పైనేటర్ వాళ్ళు లిస్ట్ చేసిన ప్రైస్ చూడండి ఎక్కడ ట్రేడ్ అవుతుందంటే రూ. 3,045 లాగా ట్రేడ్ అవుతుందనమాట. అయితే ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇప్పుడు 100 బిలియన్ పై మొత్తం టోటల్ మ్యాక్స్ సప్లై అనుకుందాం. ఎక్స్ఆర్‌పి కూడా 100 బిలియనే. అది ₹48 లాగా ట్రేడ్ అవుతుంది. అయితే ఇక్కడ 100 బిలియన్ కాయిన్స్‌లో మనది మార్కెట్‌లోకి వచ్చేటప్పటికి అంటే మెయిన్ నెట్ లాంచ్ తర్వాత మార్కెట్‌లోకి వచ్చేటప్పటికి మనకి వాల్యూ ఎంత ఉండబోతుంది అనంటే అంటే వాల్యూ కన్నా ముందు సప్లై ఎంత ఉండబోతుంది అంటే ఒక 50 బిలియన్ సప్లై యేసుకున్నా కూడా అంటే లైక్ 50 బిలియన్ కాయిన్స్ మార్కెట్‌లో ఉన్నాయన్నా కూడా అందరి దగ్గర ఉన్నాయన్నా కూడా ఇంకో 50 బిలియన్ కాయిన్స్ అనేవి ఇంకా మైనింగ్‌లోనే ఉండిపోతాయి. సో ఈ 50 బిలియన్ కాయిన్స్‌కి సంబంధించి వాటికి రేట్ ఎలా డిసైడ్ అవుతుంది అనంటే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. వాటి రేట్ ఎలా డిసైడ్ అవుతుందంటే చూడండి ఇది. సమ్ కంట్రీస్ మన ఇండియాలో తక్కువ అంటే ర్యాలీస్ కానీ కాన్ఫరెన్స్‌లు ఇవన్నీ తక్కువ గానీ చాలా కంట్రీస్‌లో అయితే చాలా హై డిమాండ్ ఉంది కాయిన్‌కి. ఈ కాయిన్ ద్వారా మార్కెట్స్‌లోను, షాప్స్‌లోను, మోటార్ బైక్స్‌లోను, కార్స్‌లోను, మొబైల్స్‌లోను, జ్యువెలరీలోను అన్నీ కొనుక్కునేలాగా దీన్ని రెగ్యులర్‌గా మన లైఫ్‌లో ఉపయోగించే కాయిన్‌లా తీసుకెళ్తారు కాబట్టి దీనికి హ్యూజ్ డిమాండ్ అనేది ఉంటుంది. రేపు మెయిన్ నెట్ లాంచ్ అయిన తర్వాత మీకు చిన్న చిన్న వీడియోస్ చూపిస్తాను చూడండి. వియట్నాం కంట్రీ అనుకుంటాను. వియట్నాం, ఫిలిప్పీన్స్ ఈ కంట్రీస్‌లో వీళ్ళు పైకి సంబంధించి ర్యాలీస్ ఇవన్నీ చాలా హెవీగా చేస్తారు. ఇదొక ఎగ్జాంపుల్. నేను ఇంకా ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది వియట్నాంలో చేసుకున్నది. వీళ్ళు కాన్ఫరెన్స్ పెట్టుకొని మరి గ్లోబల్ కన్సెన్స్ వాల్యూ $31415 కింద అని చెప్తున్నారు. అంత ఉండదు. అది ఛాన్సే లేదు. అయితే చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్. అంటే వేరే కాయిన్స్ మీరు ఈవెన్ బిట్ కాయిన్ తీసుకున్నా కూడా ఇంతలా కాన్ఫరెన్స్ పెట్టి అంటే ఇలాంటి ర్యాలీస్ పెట్టి ప్రతి చోట ఇట్లా చేసిన కాయిన్ ఏదైనా ఉంది అని అంటే అది బిట్ కాయిన్ కూడా కాదు. ఓన్లీ పై నెట్వర్క్ మాత్రమే. అది జనాల్లోకి అంత అంటే మన రెగ్యులర్ లైఫ్‌లోకి వచ్చేసింది ఆల్మోస్ట్ మెయిన్ నెట్‌లోకి రాకముందే. ఇక్కడ చూడండి చాలా కంట్రీస్‌లో కొన్ని షాప్స్‌లో పేమెంట్స్ చేస్తున్న విధానం. లైక్ మన ఫోన్‌పే, గూగుల్ పే ఇవన్నీ ఎలా చేస్తాం మన ఇండియన్ రూపీస్‌లో అలాగా పై ద్వారా మన రెగ్యులర్‌గా యూసేజ్ కోసం క్రియేట్ చేసింది ఇది. యుటిలిటీస్‌కి సంబంధించి అంటే మనము దీంతో ఏదైనా పే చేయొచ్చు అని మీకు కొన్ని సింపుల్ అంటే శాంపిల్ చూపిస్తున్నాను అంతే. ఇవి చూడండి చాలా కంట్రీస్‌లో చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఉంది. హ్యూజ్ కమ్యూనిటీ ఉంది. అలా కొంతమంది చెప్పొచ్చు హామ్స్టర్‌కి దానికన్నా ఎక్కువ. హామ్స్టర్ అనే అవన్నీ మేమ్ కాయిన్స్ అవన్నీ. ఏదో వచ్చి పోయే కాయిన్స్ అవన్నీ మార్కెట్‌లోకి అవి స్థిరంగా ఉండిపోయి పెద్ద లాభాలు ఇచ్చే కాయిన్స్ కాదు. వాటి వల్ల అసలు ఉపయోగం కూడా లేదు. మనకు ఫ్రీగా ఎయిర్ డ్రాప్ వస్తుంది కాబట్టి తీసుకోవడం తప్పితే అంతకు మించి లేదు. కానీ ఇది అలా కాదు మనకి పై అనేది మీరు చూడండి. ఈ విధంగా దీనికి చేసినట్టుగా ప్రపంచంలో ఏ కాయిన్‌కి ఇంత డిమాండ్ అనేది లేదనమాట. సో మన ఈ మొబైల్ స్టోర్‌లో మన రీసెంట్‌గా జరిగిన ట్రాన్సాక్షన్ మీకు చూపిస్తున్నాను. సో ఈ బైకు ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది దానికి సంబంధించి అదొక వీడియో. సో ఈ చైనాలో కాన్ఫరెన్స్ జరిగింది. చూడండి ఎంత పెద్ద పెద్ద కమ్యూనిటీస్, పెద్ద పెద్ద కంపెనీసు, చాలా ఇండస్ట్రీస్ కూడా పై పై మెయిన్ నెట్‌కి ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తున్నాయి ఈగర్‌గా. సో అంత డిమాండ్‌నయితే ఇది మార్కెట్‌లోకి రాకముందే సొంతం చేసుకోగలిగింది. ఇది చూడండి వీళ్ళు ఫిలిప్పీన్స్ వాళ్ళు జీసీవీ రేట్ అంటారు. గ్లోబల్ కన్సెన్స్ వాల్యూ 314 అది అవ్వదు. అది ఛాన్సే లేదనుకోండి. సో అంటే మొత్తానికైతే డిమాండ్ ఇంత క్రియేట్ చేసిన తర్వాత మనం అనుకునేది ఏంటంటే పై వాల్యూ మినిమమ్ అయితే $10 అయితే ఖచ్చితంగా ఉంటుంది అని అయితే చెప్పొచ్చు. ఎందుకనంటే ఏ యూసేజ్ యుటిలిటీకి సంబంధించి నేను ఎక్స్ఆర్‌పియే ₹48 లాగా అలా ఉన్నప్పుడు ఇది మినిమము ఈజీగా అయితే స్టార్టింగే మీకు నాకు తెలిసినంత వరకు ₹1000 నుండి ట్రేడింగ్ స్టార్ట్ అయినా కూడా మినిమమ్ అది మెల్లిగా 4000 నుంచి 5000 వరకు అయితే వెళ్తుంది ఖచ్చితంగా అని నేను చెప్పగలను. ఎవరు అయితే దీన్ని మిస్ చేసుకోవద్దు. దీని యొక్క డిమాండ్ అనేది హ్యూజ్ వరల్డ్ వైడ్‌గా చాలా పెరిగిపోయింది. ఇంతకుముందు నేను స్టార్ట్ చేసి 4½ ఇయర్స్ అనుకుంటాను. పై స్టార్ట్ చేసి. సో చాలా డిమాండ్ అనేదైతే చాలా ఉంది. సో మీరు దీన్నైతే తప్పకుండా చేయండి. ₹1000 నుంచి 4,000-5,000 వరకైతే ఖచ్చితంగా ఎళ్తుంది. అలా అని చెప్పి లక్షల్లో ఉంటుంది, కోట్లల్లో ఉంటుంది ఒక్కొక్క కాయిన్ అంటే నమ్మొద్దు. అది అసలు అసాధ్యం అది. ఇది 5,000 వరకు ఎళ్ళడమే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఇక్కడ గూడా మనం. కాకపోతే ఇంత నెట్‌వర్క్ ఉండి ఇంత హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి కాయిన్‌కి
ఆ మాత్రమైనా ఖచ్చితంగా ఉంటుందని చెప్పగలను. రూ. 1000 నుండి 5,000 వరకైతే ఖచ్చితంగా ఉండొచ్చనేదైతే మన అంచనా. సో, దీన్ని బట్టి ఈ కంపారిజన్‌ని బట్టి, ఈ డిమాండ్‌ని బట్టి, సప్లైని బట్టి, మార్కెట్ యొక్క ఒడిదుడుకులను బట్టి అన్నీ అంచనా తీసుకొని వేసిన రేట్ ఇది. మీకు అంటే మీరేమనుకుంటున్నారు దీని గురించైతే మీరు కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ ఇంకొక విషయం ఇక్కడేంటో చెప్పాలనుకున్నది, చాలామందికి కేవైసీలు, మైగ్రేషను అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో, అలా కేవైసీ మైగ్రేషను లేకపోతే మెయిన్‌నెట్ చెక్ లిస్ట్‌కి సంబంధించి గానీ, లేపోతే ఆహ్, ఇది మొబైల్ నంబర్ వెరిఫికేషన్ గానీ, ఫేస్‌బుక్ వెరిఫికేషన్ గానీ, ఇది ఏమైనా కావాలనుకున్నా గూడా నేనైతే ఫ్రీగా చేసి పెడతాను. నేను మీకు కింద టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. మీరు ఏమైనా డౌట్స్ ఉన్న దాని గురించి అక్కడ మెసేజ్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేశాం గ్రూప్ కూడా. ఇప్పటివరకు ఎవరు లేరనుకుంటా. ఒకరిద్దరు వచ్చి ఎళ్ళిపోయినట్టున్నారు. అది మన వాళ్ళు కాదు. సమ్ అదర్ కంట్రీస్ వాళ్ళు టెలిగ్రామ్‌లో. సో, జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే కేవైసీకి సంబంధించి, మైగ్రేషన్‌కి సంబంధించి, ఫేస్‌బుక్ అండ్ ఫోన్ వెరిఫికేషన్‌కి సంబంధించి అన్నీ అయితే ఫ్రీగా నేను చేసి పెడతాను. నేను ఉండేది హైదరాబాద్‌లో. అండ్ వాట్సాప్ గ్రూప్ కుదిరితే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను ఇస్తాను మెల్లిగా. సో, టెలిగ్రామ్‌లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ కూడా చేయండి. మీరసలు దీని గురించి రేట్ ఎంతుంటుందో మీరు అనుకుంటుంది కూడా కింద చేయండి. అలాగే ఇప్పటివరకు మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. చూద్దాం జస్ట్ ఫర్ తెలుసుకోవడానికి, అంటే ఎవరి దగ్గర ఎన్నెన్ని కాయిన్స్ ఉన్నాయని. నా దగ్గర 61 కాయిన్స్ అంటే నేను 4½ ఇయర్స్ ఉన్నా కూడా నేను ఎక్కువ మంది జాయిన్ చేయలేదు. ఓన్లీ నా ఫ్యామిలీ మెంబర్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే నేను జాయిన్ చేసుకున్నాను. ఎక్కువ అంటే వీడియోస్ కూడా ఈ మధ్య కదా మనం స్టార్ట్ చేసింది. నేను 4½ ఇయర్స్ స్టార్ట్ చేసింటే కనుక ఈ పాటికి 10 నుంచి 15 లక్షల కాయిన్స్ ఉండే ఈజీగా. అప్పుడు అసలు ఎవరికీ తెలీదు, నాకు తెలిసి చాలామందికి తెలీదు. సో, అప్పుడు మనం చేయలేదు. ఇప్పుడైతే రెగ్యులర్‌గా క్రిప్టోకి సంబంధించి రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా మన డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అనే వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి మన ఛానల్‌లో. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయండి. ఎనీ డౌట్స్, ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.